స్పెషలిస్ట్ చైల్డ్ స్పెషలిస్టు అదేవిధంగా ఫ్యామిలీ ఫిజిషియన్ వీళ్ళిద్దరూ సాయంత్రం పూట అందుబాటులో ఉంటారు. వారు తమ సేవల్ని అందజేస్తున్నారు. అదేవిధంగా మెడికల్ క్యాంపులు కూడా ఈసారి పెట్టాము. ఈ మధ్యనే మనం ఇక్కడ ఐఎస్ సదన్ దగ్గర మన సిఐటి ఆఫీస్లో ఒక మెడికల్ క్యాంప్ పెట్టాము. తర్వాత మనము ఈ సెంటర్స్ని జనరిక్ మెడిసిన్స్ అమ్మేటువంటి ప్లేసెస్ని ఇంకా కొన్ని చోట్ల ప్రారంభించాలనేది అనుకున్నాము. అందులో భాగంగానే గద్వాల్లో ఒక స్టోరు జనరిక్ మెడికల్ షాప్ ప్రారంభమైంది. ఐఎస్ సదన్ దగ్గర కూడా మనకు సిఐటి ఆఫీస్ ఉంది, సంతోష్ నగర్ ఐఎస్ సదన్లో. అక్కడ కూడా ఒక జనరిక్ మెడికల్ స్టోర్ని మనం ఎస్వికే తరఫున అక్కడ ప్రారంభిస్తున్నాం. ప్రతి ఏడాది కులాంతర వివాహితుల సమ్మేళనం ఒకటి నిర్వహిస్తున్నాము. అంటే కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళనందరినీ ఇక్కడికి రమ్మని ఒక సమ్మేళనం, ఆ సమ్మేళనంలో సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా మాట్లాడుకోవచ్చు, వాటికి కూడా పరిష్కారాలు వెతకవచ్చు. అదేవిధంగా ఇంతమంది కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక సందేశాన్ని, ఒక భరోసాను ఇవ్వడానికి ఆ కార్యక్రమాన్ని సుందర విజ్ఞాన కేంద్రం తరఫున నిర్వహిస్తున్నాం. ఇందులో కేవీపీఎస్ అదేవిధంగా కుల నిర్మూలన సమితి ఈ రెండు సంఘాలతో కలిసి మనం దాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇది కూడా వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళ్ వీళ్ళంతా కూడా ఈ ప్రేమికుల రోజు అని చెప్పేసి ఏదైతే చేస్తున్నారో ఫిబ్రవరి 14న ఆ సందర్భంగా అనేక గొడవలు ఇవన్నీ జరపాలని చెప్పేసి సుద్దాల హనుమంత్ గారు, అదేవిధంగా మన తాపీ ధర్మారావు గారిదేమో ఒక వెబినార్ పెట్టాము. అదేవిధంగా సుద్దాల హనుమంత్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడే ఒక సభ నిర్వహించాము. అదేవిధంగా సావిత్రిబాయి ఫూలే ఇతర సామాజిక నాయకుల వర్ధంతులు వీటి సందర్భంగా కూడా సభలు, సెమినార్లు ఇటువంటివన్నీ నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ఒక బాలబాలికలకు ఈ నెల 5వ తేదీ నుంచి రేపు 21వ తేదీ వరకు క్యాంపు నడిపిస్తున్నాము. ఈ క్యాంపులో అకాడమిక్ అంశాలు, అదేవిధంగా నాటకాలు, డ్రామాలు, పాటలు పాడటము, ఇటువంటి నృత్యాలు చేయటము, ఇటువంటివి కూడా ఇక్కడ నేర్పిస్తున్నాము. నిజానికి మన కెపాసిటీకి మించి పిల్లలు వచ్చారు. అయినా కూడా 180 మందిని మాత్రమే మనం అడ్మిట్ చేసుకోగలిగినాం. మన హాల్స్ వీటి కెపాసిటీ దృష్ట్యా రేపు నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మందిని అకామిడేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. ఇది క్లుప్తంగా ఈ ఏడాది కార్యక్రమాలన్నీ వేదిక. సభ ప్రధాన కార్యదర్శి, సెక్రటరీ జనరల్. ఈ సెక్రటరీ జనరల్ లోక్సభ అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇక్కడ చీఫ్ సెక్రటరీ ఉంటారో అట్లనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో క్యాబినెట్ సెక్రటరీ అని ఉంటారో ఆయన్నే బ్యూరోక్రాటిక్గా అత్యున్నతమైనటువంటి హోదా అది. దానితో సమానమైనటువంటి హోదా లోక్సభ సెక్రటరీ జనరల్కి ఉంటుంది. వారు లోక్సభ సెక్రటరీ జనరల్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన 1970 జూన్లో లోక్సభలో గ్రూప్ 1 ఆఫీసర్గా చేరారు. అక్కడి నుంచి 2000 ఇటీవల వరకు వారు పనిచేశారు. ఇటీవలే వారు రిటైర్ అయ్యారు. ఇక్కడ లోక్సభలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు ఆ స్పీకర్ని గైడ్ చేయటము, సలహా ఇవ్వటం, స్పీకర్కే కాదు మొత్తం ప్రభుత్వ పక్షానికి అదేవిధంగా ప్రతిపక్షాలకు కూడా సెక్రటరీ జనరల్ యొక్క గైడెన్స్, సలహాలు ఇవ్వటం ఇదంతా చాలా అవసరము. అటువంటి ప్రధానమైనటువంటి పాత్రలో వారు ఉన్నారు. ప్రతిపక్ష నాయకుల మెప్పు కూడా పొందాల్సినటువంటి పదవి అది. ఎందుకంటే కేవలం గవర్నమెంట్కే కాదు, ఇటు అపోజిషన్ పార్టీలో వాళ్ళకు కూడా ఆ విధమైనటువంటి సహాయం ఆయన సెక్రటరీ జనరల్గా చేయాల్సినటువంటిది ఉంటుంది. ఆ విధంగా ఆయన చేశారు. అట్లనే ఇప్పటికి కూడా మనం హిందీలో కనుక చూస్తే ఆయన రెగ్యులర్గా వ్యాసాలు రాస్తుంటారు. ఆ వ్యాసాలని చూసే మనం ఆయన్ని ఈ సమావేశానికి ఈ స్మారకోపన్యాసం చేయమని చెప్పేసి పిలిచాము. ఆ స్మారకోపన్యాసం కాపీలన్నీ కూడా వారు ముందుగానే మనకి 2 రోజుల క్రితమే ఆయన ఇంగ్లీష్ స్పీచ్ పంపించారు. కనుక వాటన్నింటినీ కూడా మనం సర్క్యులేట్ చేసి మీకు అందరికీ అందజేశారు. తెలుగులో పూర్తిగా అది అందజేశారు.
అది మీ మిత్రులకు కూడా మీరు పంపవచ్చు, ఇవ్వవచ్చు. అదేవిధంగా వాట్సాప్లోను, ఫేస్బుక్లో కూడా ఆ మ్యాటర్ ఉంటుంది. దాన్ని కూడా మీరు మీ గ్రూప్స్లో వీటిలో కూడా షేర్ చేయవచ్చు. దాంతోపాటు అనేకమైనటువంటి పుస్తకాలని ఆయన రాశారు. ఒక డెమోక్రటిక్ ఫంక్షనింగ్ ఎట్లా ఉండాలి అనేటువంటి దాని మీద ఆయన బాగా స్టడీ చేశారు. పార్లమెంట్లో ఉండటం అంటేనే చాలా చాలా అనుభవం వస్తుంది వాళ్ళకి. అదేవిధంగా చాలా స్టడీ చేసి ఎప్పటికప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మన ముందు ఉన్నారు. వారు స్మారకోపన్యాసాన్ని చేస్తారు. ఇది వారికి సంబంధించినటువంటి వివరం. బీజేపీ సంఘ్ పరివార్ శక్తుల నుండి రాజ్యాంగం మీద దాడి అని ఎందుకంటున్నామంటే, భారత రాజ్యాంగానికి కీలకమైన పునాదిగా ఉన్నది ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని చెప్పేసి ఈరోజు బీజేపీ పూనుకుంటుంది. దాని స్థానంలో మనధర్మం కానీ ఒక ఫ్యాసిస్టు తరహా పరిపాలనా పద్ధతులను తీసుకురావాలని చెప్పేసి అది ప్రయత్నం చేస్తుంది. ప్రజాస్వామ్యంతో పాటు భారత రాజ్యాంగంలో కీలకమైన లౌకికవాదాన్ని, సమాఖ్యవాదాన్ని, సామాజిక న్యాయాన్ని ప్రభుత్వం పాలన సృష్టిస్తుంది. దీని మూలంగా వైషమ్యాలు, తగాదాలు, ఘర్షణలు, ఒక రకమైన అల్లకల్లోల పరిస్థితులు ఇంకా రాకపోయినా అటువంటి పరిస్థితులు సృష్టించే పద్ధతి ఈరోజు కొనసాగుతుంది. మరి వీటన్నిటిని మనం సక్రమంగా అర్థం చేసుకుంటేనే మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, మన దేశ సమైక్యతని మనం కాపాడుకోగలం. మన దేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళగలం. అభివృద్ధికి, ప్రజాస్వామ్యానికి లంకెలైనట్టు మనం ఆలోచన చేసే ప్రభుత్వం చేస్తుంది. మత సామరస్యం లేకుండా, ప్రజాస్వామ్యం లేకుండా అభివృద్ధి కొనసాగుద్దని చెప్పేసే పత్రంలో ఈరోజు ప్రభుత్వం మనల్ని నమ్మించేదానికి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ అవినాభావ సంబంధం ఉంది. ఇవి లేకుండా మా భారతదేశం అభివృద్ధి సాధించుద్దని చెప్పలేము. అందుకే ఈ విషయాలన్నింటినీ స్పృశించి లోతుగా విశ్లేషణ చేసి మనకు నిర్దేశం అందించడానికి ఉపయోగపడే ఉపన్యాసం ఈరోజు ఉంటుంది. ఆ ఉపన్యాసాన్ని ప్రముఖ మేధావి, పరిపాలనాధ్యక్షుడు, అలాగే అభ్యుదయవాది అయిన పెద్దలు ఈరోజు చారి గారు మన ముందు ప్రసంగిస్తారు. వారిని ఇప్పుడు నేను ఆహ్వానిస్తున్నాను. వారి ఆంగ్ల ఉపన్యాసానికి కమ్రేడ్ తెలకపల్లి రవి గారు అనువాదం చేస్తారు. వారి ఉపన్యాసాన్ని ఇప్పటికే మీకు తెలుగులో అనువాదం చేసి మీకు సర్క్యులేట్ చేయడం జరిగింది. మీకు అందరికీ అన్ని ఉండొచ్చు, లేకపోతే కొంతమంది అందలేదని చెప్తున్నారు. మీరు ఈ ఉపన్యాసం ముగించి పోబోయే ముందు నిర్వాహకులను అడిగితే వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని కాపీలు మీకు ఇవ్వగలరు. కాబట్టి మీరు అందుకని ఉపన్యాసం మీద కేంద్రీకరించాలని కోరుతూ, నవ్ ఐ రిక్వెస్ట్ శ్రీ చారీజీ టు deliver his address. Sitting on the dais, I must confess that I can't make a speech in Telugu, but I will make an effort later. So perhaps when I come later, maybe I would be able to speak a few sentences in Telugu, one of the most beautiful languages of India. But I must express my inability to speak in that language today. So with your permission, I will speak in English. And of course, there is a translation. Organized in memory of the communist icon, Comrade P. Sundaraiah. Shri P. Sundaraiah was a revolutionary in the real sense of the term. A courageous person, he participated in the Telangana peasants' armed struggle. A great organizer. P. Sundaraiah was one of the prominent leaders who built the communist movement. Like almost all the communist leaders,
who were there at the formative stage of the communist movement in this country. They all came, or they had their baptism in the freedom movement led by Gandhi. They came out, formed the Communist Party. In fact, P. Sundaraiah was one of the tallest communist leaders of this country. I remember when I was in college, people used to raise a very popular slogan, EMS AKG Sundaraiah Sindabad. That used to be the slogan in Kerala, which was a very popular slogan. So that shows the popularity of this tall communist leader. He, in fact, acquired an iconic status because of his total dedication to the cause of communism and also the cause of the people, which are identical. So I take this opportunity to salute his memory. And with this, I will move on to my speech. Very, very happy to be invited to this event. In fact, when Comrade M.A. Baby invited me to be the chief guest and to give the keynote address in this event, I felt very happy. You know, the Indian Constitution came into force on 26 January 1950. The preamble of the Indian Constitution declares India as a sovereign, democratic, socialist, secular republic. Of course, the words socialist and secular were added to the Constitution in 1976. And there was a criticism at that time that these words are an addition, and the Constitution in its original form was not secular. But it is, I must say, the opinion of a small section of the people who use secularism as an abusive word. Otherwise, the Indian Constitution is absolutely secular in its perspective, in its approach, in its tone, and there cannot be any doubt about that. In fact, in 1946, when the Constituent Assembly met, it was Pandit Jawaharlal Nehru who presented the Objectives Resolution before the Constituent Assembly. And that Objectives Resolution was a very comprehensive resolution which contained all the basic principles which we find in the preamble today. And this preamble gave us a new perspective about the world we live in, new idea about a new vision about this country, and also it signifies a bond with the humanity outside. Has suddenly occurred to us. It is not an accident of history. Actually, the parliamentary system, or what kind of system India wants or it suits India, was discussed in detail during the freedom struggle by the leaders who led the freedom struggle. And they thought that a parliamentary system with parliament at the center would be best suited to this country because this country has immense diversity. There are different languages, different cultures and subcultures. There are different religions, ways of living, food habits. Every kind of difference is there. In such a country, if you have a unitary kind of system or a presidential form of government, that will only finally lead to the balkanization of the country. And therefore, a parliament which represents all sections of the people of this country was thought to be best suited to India. And that is why the parliamentary system of government
with Parliament at the apex level and a government which is responsible to Parliament and members of Parliament representing all sections of the people in this country was the best system that was chosen by the leaders who led the freedom struggle, and the Constitution adopted that. Adult franchise means all adults have voting power, voting right. That was the most significant aspect of this democratic experiment. Adult franchise. You must remember that in a country where only 20% of the people could read and write in 1947 when India became independent. At that time, to think about giving voting right to all the people, irrespective of their educational qualification, irrespective of their property, irrespective of their standing in the society, irrespective of the caste they belong to, everyone, every individual adult had the voting, was given the voting right. So that was the most revolutionary thing that was done by the leaders of that time, and the Constitution provided for it. And the whole election was fought on the basis of adult franchise. Momentous period in the history of this country, in the history of the democratic experiment in this country. That Parliament and the subsequent Parliament enacted a lot of legislations which revolutionized the whole society. The Hindu Marriage Act, the Hindu Succession Act, and so on. And then a plethora of legislations which deal with the labor, industrial relations, and so on. All these legislations were meant to cater to the interest of different sections of the society, whether it is labor or whether it is other segments of the society. All these segments were taken care of through various legislations made by the Indian Parliament. And that must be considered to be the golden age of India's Parliament. That was particularly the 50s, because most of these legislations were made during in the 50s. ఇవాళ భారత కమ్యూనిస్టు ఉద్యమంలో మహానాయకుడైన సుందరయ్య గారి 38వ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా లోక్సభ సెక్రటరీ జనరల్గా పనిచేసినటువంటి ఆచార్య గారు వచ్చారు. ఆయన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం విలువలు వాటి గురించి మాట్లాడారు. మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అనేక కులాలు, అనేక మతాలు, అనేక భాషలు, అనేక సంస్కృతులు ఉన్నాయి కనుక ఈ వైవిధ్యాన్ని దాన్ని మనం కాపాడుకోవాలి తప్ప ఇదో మెజారిటీ మతం, మెజారిటీ కులం లాంటి వాటిని మనం ఆధారం చేసుకోవడానికి సరైనది కాదు అని చెప్పారు. ఆచార్య గారు 40 సంవత్సరాల పాటు లోక్సభలో సెక్రటరీ జనరల్గా పనిచేశారు. అంటే స్పీకర్కు సలహాదారుగా, ప్రతిపక్షాలకు, ఎమ్మెల్యేలకు వాళ్ళందరికీ సలహాదారుగా పనిచేశారు. అందువల్ల ఆ అనుభవాన్ని పురస్కరించుకొని ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎట్లా మనం కాపాడుకోవాలి అని చెప్పారు. అట్లాగే పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఆ పద్ధతులు ఇక్కడ పనికిరావు. ఆసియా దేశాలలో ఉన్నటువంటి పరిస్థితి వేరు, అక్కడున్న పరిస్థితి వేరు. అందువల్ల అక్కడ అధ్యక్ష పరిపాలన నడుస్తుంది అని అంటే అక్కడ నడవచ్చు కాక అమెరికాలో కానీ ఇంకో దగ్గర కానీ, మన దగ్గర మాత్రం ఆ పద్ధతి పనికిరాదు. భిన్నమైనటువంటి సంస్కృతులు, భాషలు, ప్రాంతాలు ఉన్నాయి కనుక తప్పనిసరిగా మనకు దీన్ని ప్రతిబింబించే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఒకటే ఒక కేంద్ర ప్రభుత్వం అని కాకుండా రాష్ట్రాలు, మున్సిపాలిటీలు, కేంద్రం అని భిన్న స్థాయిలో ఉండాలని వారు చెప్పారు. నేను మోత్కూరు నరహరి, నేను రిటైర్డ్ ప్రిన్సిపాల్ని. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఓరియంటల్ అంటే పీజీ కళాశాలలో నేను ప్రధానాచార్యుడిగా, ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్ అయ్యాను. ఈరోజు సుందరయ్య గారి 38వ స్మారక ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చి పార్లమెంటు సెక్రటరీ జనరల్గా సుదీర్ఘకాలం పనిచేసి అయినటువంటి చారి గారు స్మారక ఉపన్యాసాన్ని తాను ప్రకటించిన సబ్జెక్టు రాజ్యాంగం, సెక్యులరిజం, ముందు ఛాలెంజెస్ అనేటువంటి విషయాన్ని చాలా కాంప్రహెన్సివ్గా పార్లమెంటరీ డెమోక్రసీలో సెక్యులరిజాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడంలో రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ వీటిని సింక్రనైజ్ చేస్తూ పార్లమెంటు కనుక దీన్ని పరిరక్షించలేకపోతే ఎగ్జిక్యూటివ్ యొక్క రోల్ పెరిగి ఆ విధంగా పార్లమెంటరీ డెమోక్రసీని అల్టిమేట్గా సెక్యులరిజాన్ని కిల్ చేస్తుందని, చివరికి పార్లమెంటరీ డెమోక్రసీ లేకుండా అసలు గవర్నెన్స్ అనేది ఉండదు,
ఒక విధంగా చెప్పాలంటే తిరిగి మధ్యయుగాల నాటికి పోయినట్టుగా రాజులు రాజ్యాలకు పోయినటువంటి వైపుకి వెళ్ళే అవకాశం ఉంది. ఆ సందర్భంలో భారతదేశం గత 100 సంవత్సరాలుగా ఈ జాతీయ సమైక్యతను కాపాడుకోవడంలో స్వాతంత్రోద్యమాన్ని 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ప్రతిఘటించి భారత స్వాతంత్రోద్యమాన్ని జయప్రదం చేయడంలో స్వాతంత్ర సంవత్సరాల తర్వాత కూడా ఈ భారతదేశాన్ని ఈ మౌలిక స్వరూపాన్ని పరిరక్షించుకోవడంలో అంబేద్కర్ రాజ్యాంగం కావచ్చు, కాన్స్టిట్యూషన్ కావచ్చు, 75 సంవత్సరాల యొక్క ప్రజాస్వామ్య ఉద్యమాల పరిరక్షణలో ఇవాళ వీటిని పరిరక్షించుకోకపోతే తిరిగి మన ధర్మశాస్త్రం, ఆ విధంగా చాతుర్వర్ణ వ్యవస్థ, మరో విధంగా చెప్పాలంటే ప్రెసిడెన్షియల్ రూల్ ఫార్మెట్లో తిరిగి రాచరిక వ్యవస్థ తీసుకురావడానికి మతోన్మాదులకి అవకాశం ఇచ్చి చివరికి దేశాన్ని కూడా భారతదేశాన్ని కూడా డిసింటిగ్రేట్ చేసే వైపుకి పరిణమించే అవకాశం ఉందని చెప్పి చాలా ఎఫెక్టివ్గా, చాలా కాన్క్రీట్గా, ఎనలిటికల్గా చెప్తున్నారు. వారికి అభినందనలు. నా పేరు సిపిఎం డీజీ నరసింహారావు, సిపిఎం రాష్ట్ర సెక్రటరీ సభ్యుని. మహనీయుడు భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఈరోజు లోక్సభ మాజీ కార్యదర్శి పిటి చారి గారు భారత పార్లమెంటు ప్రజాస్వామ్యం దానికి వస్తున్న ముప్పు గురించి మాట్లాడారు. ఆయన ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి దొంతర్ల వ్యవస్థలో భిన్నమైనటువంటి మతాలు ఉన్న నేపథ్యంలో మనకు లౌకిక తత్వం అనేది ప్రధానమైనటువంటి అవసరమని, దాన్ని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు జరగాలని చెప్పారు. ఎప్పుడైతే మతరాజ్యం వస్తుందో అప్పుడు దిగువ కులాలు, అణగారిన వర్గాలు మరింత అణచివేతకు గురవుతాయి. అది అనివార్యంగా ఆధిపత్య వర్గాల చేతుల్లోకే వెళ్తుంది. కాబట్టి లౌకిక తత్వం సజీవంగా ఉంటేనే భారతదేశం మనుగడ సాధ్యమవుతుంది, ఈ దేశం దేశంగా ఉంటుందనే ఒక అంశాన్ని పిటి చారి గారు చాలా గట్టిగా నొక్కి చెప్పారు. అది అందరూ భావిస్తున్నదే. కేశవానంద భారతి కేసులో తీర్పు భారత రాజ్యాంగానికి రక్షణ, మౌలిక స్వభావాన్ని మార్చలేరని అనుకుంటున్నారు. కానీ కేశవానంద భారతి తీర్పు ఇచ్చినటువంటి 13 మంది జడ్జీల ధర్మాసనాన్ని మించి ఒక 15 మందితో కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి ఆ తీర్పును కనుక కొట్టిపారేస్తే అప్పుడు రాజ్యాంగాన్ని తలకిందులు చేసేటటువంటి అధికారం కూడా ప్రభుత్వానికి లభిస్తుంది. కాబట్టి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, సామాజిక న్యాయాన్ని రక్షించుకోవడానికి మనం గట్టి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిటి చారి చక్కటి ప్రసంగం ఈరోజు చేశారు. దాంతోపాటు వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాలు, వాటిలో విజయాలు సాధించిన వాళ్లకు బహుమతులు కూడా అందించారు.